మేడం చెప్పండి, మీరు టీలో రోజు ఏం కలుపుతారు? టీలో హెల్తీగా ఉండాలంటే ఈ మేడం 2 ఇంగ్రీడియంట్స్ చిటికెడు కలపమని చెప్పారు. అవి కలిపి నేను టీ తయారు చేశాను. అద్భుతమైన రుచి, నిజంగా బాగుంది. అలాగే హెల్దీ అన్నమాట. మామూలుగా టీ అంత హెల్దీ కాదు కదా. ఈ 2 ఇంగ్రీడియంట్స్ కలిపితే కఫము, దగ్గు రాదు. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. మేడం చెప్పండి, మీరు టీలో రోజు ఏం కలుపుతారు? టీలో హెల్తీగా ఉండాలంటే సొంటి పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకుంటే బాగుంటది, ఆరోగ్యంగా ఉంటది. మిరియాలు ఎలాగా మన ఇళ్లలో ఉంటాయి కాబట్టి నేను సొంటిని తెప్పించాను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో అడుగుదాం. సొంటి పొడి మీరే తయారు చేసుకుంటారా ఇంట్లో, కొని తీసుకొస్తారా? తయారు చేసుకుంటాం ఇంట్లో. ఎలా చేస్తారు? సొంటి తెచ్చి కొంచెం కాల్చి దాన్ని మిక్సీ పడతాం. ఆ మేడం గారు చెప్పిన విధంగానే నేను సొంటిని తెప్పించి ఒక గ్రిల్ స్టవ్ మీద పెట్టి అటు ఇటు తిప్పి దోరగా కాల్చాను. కాల్చిన దాన్ని మిక్సీ పడితే బ్లేడ్ పాడైపోతుందని రోట్లో వేసి దంచాను. దంచి పౌడర్ని చేశాను. మిరియాల పౌడర్ కూడా చిటికెడు వేయమని చెప్పారు కదా, కాబట్టి నేను మిరియాల పౌడర్ని కూడా తయారు చేసి పక్కన పెట్టాను. టీ ప్రాసెస్ అయితే మొదలు పెట్టేశాను. ముందుగా టీ పౌడర్ వేసి మరిగించిన తర్వాత ఇందులో ఆవిడ చెప్పినట్లుగా కొంచెం సొంటి పొడి, కొంచెం మిరియాల పొడి వేసి షుగర్ కూడా వేసి వడపోసాను. ఇలా చేసుకుంటే టీ చాలా బాగుంటుంది అని చెప్పే కంటే టీ అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం బెటర్. అది పెడతారు. ఉందా మీ ఇంట్లో? ఉందండి. ఇది మీరు ఇంట్లో తయారు చేసిన సొంటి ఇంట్లో ఒక చిటికెడు వేస్తారా? చిటికెడు. ఇంకా దీంతో పాటు మిరియాల, ఈ రెండు దంచి వేస్తారు. ఆ ఛానల్ నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్. శోభారాణి గారికి మనం థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మంచి టిప్ ఇచ్చారు కదా. థ్యాంక్ యూ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఆ టీని ఆస్వాదించండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.